Hi friends, welcome back to Ravi EduTech YouTube channel. ప్రసార్ భారతి ఇండియాస్ పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టర్ దూరదర్శన్ కేంద్ర హైదరాబాద్ నుండి అయితే జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం ఈ జాబ్ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఆ జాబ్కి అప్లై చేయాలంటే మీ ఏజ్ ఎంత ఉండాలి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, శాలరీ ఎంత ఆఫర్ చేస్తున్నారు, ప్రతి డీటెయిల్ ఈ వీడియోలో పూర్తిగా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలానే ఫర్దర్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. జాబ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది హైదరాబాద్లో ఉన్న దూరదర్శన్ కేంద్ర ఆఫీస్ నుంచి అయితే రిలీజ్ అవ్వడం జరిగిందండి. టోటల్ 7 పోస్ట్కి సంబంధించి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. తెలుగు న్యూస్ రీడర్ పోస్ట్కి మినిమం ఏజ్ వచ్చేసి 21 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 40 ఇయర్స్ ఉండాలి. తెలుగు న్యూస్ రీడర్ రోల్కి అప్లై చేసుకోవాలంటే మీరు కంపల్సరీగా డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి అండ్ తెలుగు లాంగ్వేజ్లో మీరు ప్రొఫిషియెంట్గా వర్క్ చేయగలిగి ఉండాలి. ఒకవేళ మీరు జర్నలిజం బ్యాక్గ్రౌండ్ లేదా టెలివిజన్ రేడియో మీడియా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినట్లయితే మీకు దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీకు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్వాలేదు, డైరెక్ట్ డిగ్రీ కంప్లీట్ చేసి ఫ్రెషర్గా కూడా మీకు తెలుగు లాంగ్వేజ్ వచ్చినట్లయితే తెలుగు న్యూస్ రీడర్ రోల్కి అప్లై చేసుకోవచ్చు. మీకు శాలరీ వచ్చేసి పెర్ డే పెర్ షిఫ్ట్కి 1875 రూపీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఉర్దూ న్యూస్ రీడర్ రోల్కి కూడా హైరింగ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఏజ్ వచ్చేసి 21 to 40 ఇయర్స్ మధ్యలో ఏజ్ అనేది ఉండాలి, డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి, ఉర్దూ లాంగ్వేజ్లో ప్రొఫిషియెంట్గా వర్క్ చేయగలిగి ఉండాలి. దీంట్లో కూడా సేమ్ అండి, జర్నలిజంలో మీకు జర్నలిజం లేదా టెలివిజన్ రేడియో మీడియాలో ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీకు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. లేకపోయినా పర్వాలేదు, మీరు ఫ్రెషర్గా కూడా ఉర్దూ లాంగ్వేజ్ మీకు తెలిసినట్లయితే ఉర్దూ న్యూస్ రీడర్ రోల్కి మీరు అప్లై చేసుకోవచ్చు. సేమ్ శాలరీ ఆఫర్ చేయడం జరుగుతుంది, 1875 రూపీస్ పర్ డే పర్ షిఫ్ట్ అనేది. వీడియో ఎడిటర్ రోల్కి హైరింగ్ చేసుకోవడం జరుగుతుందండి. తెలుగు ఉర్దూ లాంగ్వేజెస్లో కూడా రెండాటికి హైరింగ్ చేసుకోవడం జరుగుతుంది. మినిమం ఏజ్ వచ్చేసి 21 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం ఏజ్ 50 ఇయర్స్ వరకు ఉండొచ్చు. మీరు ఇంటర్ కంప్లీట్ చేసి ఉండాలి, డిగ్రీ డిప్లొమా అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఫిలిం అండ్ వీడియో ఎడిటింగ్లో 2 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలండి మీకు రెలవెంట్ ఫీల్డ్లో. అంటే ఫిలిం అండ్ వీడియో మేకింగ్లో మీకు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీరు ఈ వీడియో ఎడిటర్ రోల్కి అప్లై చేసుకోవచ్చు. 1500 రూపీస్ పర్ డే శాలరీ అనేది ఆఫర్ చేస్తున్నారు. అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్ రోల్కి కూడా హైర్ చేసుకోవడం జరుగుతుంది. 25 to 50 ఇయర్స్ మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి. మీరు డిగ్రీ కంప్లీట్ చేసి 3 ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే న్యూస్ బ్రాడ్కాస్టింగ్లో ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చండి. పెర్ డే 2400 రూపీస్ మీకు శాలరీ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది. కాపీ ఎడిటర్ రోల్కి కూడా హైర్ చేసుకోవడం జరుగుతుంది, బోత్ తెలుగు అండ్ ఉర్దూ లాంగ్వేజెస్. మినిమం ఏజ్ వచ్చేసి 21 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 50 ఇయర్స్ వరకు ఉండొచ్చు. మీరు డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. జర్నలిజం లేదా మాస్ కమ్యూనికేషన్లో డిగ్రీ డిప్లొమా అనేది తప్పకుండా కంప్లీట్ చేసి ఉన్నట్లయితే మీరు కాపీ ఎడిటర్ రోల్కి అప్లై చేసుకోవచ్చు. 1500 రూపీస్ పర్ డే అనేది మీకు శాలరీ ఇవ్వబడుతుంది. అసిస్టెంట్ వెబ్సైట్ ఎడిటర్ రోల్కి కూడా హైర్ చేసుకోవడం జరుగుతుందండి. 21 to 50 ఇయర్స్ మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి, డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. జర్నలిజం మాస్ కమ్యూనికేషన్లో రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ లేదా డిప్లొమా కంప్లీట్ చేసి ఉంటే మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. 2100 రూపీస్ పర్ డే అనేది మీకు శాలరీ ఆఫర్ చేయడం జరుగుతుంది. బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్ రోల్కి కూడా హైర్ చేసుకోవడం జరుగుతుందండి. మినిమం 25 ఇయర్స్ ఏజ్ ఉండాలి, మ్యాక్సిమం 50 ఇయర్స్ వరకు ఏజ్ ఉండొచ్చు. మీరు టీవీ అండ్ రేడియో ప్రొడక్షన్లో డిగ్రీ ఆర్ డిప్లొమా కంప్లీట్ చేసి ఉన్నట్లయితే బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్ రోల్కి అప్లై చేసుకోవచ్చు. 1500 రూపీస్ పర్ డే అనేది మీకు శాలరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అలానే ఇక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కూడా చదువుకున్నట్లయితే ఈ జాబ్ అనేది మనకు పర్మనెంట్ జాబ్ కాదండి, ఇది ఒక టెంపరీ జాబ్. ఇది జాబ్కి అప్లై చేయడానికి మనకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది లేదు, మనం ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మనం ఒకటి కంటే ఎక్కువ జాబ్స్కి అప్లై చేసుకోవాలి అనుకుంటే ప్రతి జాబ్కి సెపరేట్గా అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి వాళ్ళకి సెండ్ చేయాల్సి ఉంటుంది, ఎయిదర్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. మీరు ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ, ఫర్ సపోజ్ మీరు 3 జాబ్స్కి అప్లై చేద్దాం అనుకుంటే 3 అప్లికేషన్స్ ఫామ్స్ అనేవి సెపరేట్గా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫర్ 3 జాబ్స్. అండ్ మీరు అప్లై చేసుకునే ప్రాసెస్ వచ్చేసి ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే 6-7-8 పేజెస్ అనేది అప్లికేషన్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ని లింక్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు లింక్ క్లిక్ చేసి నోటిఫికేషన్ పీడిఎఫ్ డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. 6-7-8 పేజెస్ ప్రింట్ తీయించుకుని మీరు అప్లికేషన్ని క్లియర్గా
ప్రతిదీ ఫిల్ చేసి మీ ఎడ్యుకేషనల్ అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అనేవి అటాచ్ చేసి మీరు మెయిల్ చేయాల్సి ఉంటుంది, లేదా ఆఫ్లైన్లో కూడా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి సబ్మిట్ చేయవచ్చు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి, అప్లికేషన్ కెన్ బి సెంట్ బై ఎయిదర్ స్పీడ్ పోస్ట్ ఆర్ బై హ్యాండ్ ఆర్ ఆన్లైన్ ఫామ్ ఆర్ ఈమెయిల్. లాస్ట్ డేట్ ఫర్ రిసీవింగ్ అప్లికేషన్ షాల్ బి 15 December 2025. అంటే December 15, 2025 లోపు మాత్రమే మీరు అప్లికేషన్స్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకెన్నో రోజులు టైం లేదండి, జస్ట్ 5 days మాత్రమే టైం ఉంది కాబట్టి తప్పకుండా అందరూ అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇది గవర్నమెంట్ జాబ్ అండి, టెంపరీ జాబ్ అయినా సరే ఇది గవర్నమెంట్ సర్టిఫైడ్ దూరదర్శన్ టెలివిజన్ ఛానల్ కాబట్టి మనకి జాబ్ సెక్యూరిటీ కూడా ఉంటుంది, మంచి శాలరీ ప్యాకేజ్ కూడా ఆఫర్ చేస్తున్నారు కాబట్టి ఈ ఆపర్చునిటీని ఎవరు మిస్ అవ్వకండి. మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్ తీసుకుని ఎయిదర్ స్పీడ్ పోస్ట్ మీకు అదే ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అటాచ్ చేసి ఎయిదర్ మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా గివెన్ అడ్రస్కి సెండ్ చేయొచ్చు, ఆర్ మీరే ఆఫీస్కి వెళ్ళి ఇవ్వచ్చు, లేదా ఆన్లైన్లో కూడా సబ్మిట్ చేసే అవకాశం అనేది కల్పించడం జరిగిందండి. ఆన్లైన్ ఫామ్లో కూడా మీరు సబ్మిట్ చేసిన అప్లికేషన్ అండ్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయొచ్చు, లేదా ఈమెయిల్ చేయొచ్చు పీడిఎఫ్ కింద చేసుకుని. దాని గురించి పూర్తిగా తెలుసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు చెక్ లిస్ట్ ఫర్ అప్లికెంట్స్ బిఫోర్ సబ్మిటింగ్ ద అప్లికేషన్. మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు మీ దగ్గర ఇవన్నీ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి ఒకసారి. ఇక్కడ గైడ్ లైన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఆన్లైన్ మోడ్లో అప్లికేషన్ సబ్మిట్ చేసేవాళ్ళు telugu.ddnews.hyderabad@gmail.com అనే మెయిల్ ఐడికి మెయిల్ చేయాల్సి ఉంటుంది. ఈ కింద అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ తీయించుకుని చక్కగా ఫిల్ చేసి మీ ఎడ్యుకేషనల్ అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అనేవి అటాచ్ చేసి మీ ఆధార్ కాపీస్ ప్రతిదీ చెక్ లిస్ట్లో ఉన్న ప్రతిదీ మీరు అటాచ్ చేసి ఒక పీడిఎఫ్ ఫైల్ కింద ఫామ్ చేసి ఆ పీడిఎఫ్ని మీరు telugu.ddnews.hyd@gmail.comకి మెయిల్ చేయాల్సి ఉంటుంది, లేదా ఈ గూగుల్ ఫామ్లో కూడా మీరు అప్లోడ్ చేయొచ్చు. ఆఫ్లైన్లో అప్లికేషన్స్ వేసే వాళ్ళ కోసం స్పీడ్ పోస్ట్ ద్వారా వేయొచ్చు, లేదా మీరు డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయవచ్చు. ఇక్కడ అడ్రస్ ఇచ్చారు కదండి, ఈ అడ్రస్లో మీకు స్పీడ్ పోస్ట్ అనేది వేయాల్సి ఉంటుంది, లేదా డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి ఇవ్వచ్చు. ఈ 6-7-8 పేజెస్ అనేది అప్లికేషన్ ఫామ్ అండి. అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ తీయించుకుని చక్కగా ఫిల్ చేసి ఎడ్యుకేషనల్ అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అనేవి అటాచ్ చేసి ఇక్కడ చెక్ లిస్ట్లో ఉన్న ప్రతిదీ మీరు అటాచ్ చేశారో లేదో చెక్ చేసుకుని గివెన్ అడ్రస్కి స్పీడ్ పోస్ట్ ద్వారా మీరు పంపవచ్చు, లేదా ఆన్లైన్లో గివెన్ మెయిల్ ఐడికి కూడా మీరు సెండ్ చేయవచ్చు పీడిఎఫ్ ఫైల్ని. ఈ జాబ్ గురించి ప్రతి డీటెయిల్ నేను తెలియజేశానని అనుకుంటున్నాను. తప్పకుండా ఆపర్చునిటీ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ జాబ్కి అప్లై చేసుకుని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఫర్దర్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.